హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. సో ఫైనల్లీ సంక్రాంతి సందర్భంగా మన డార్లింగ్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా అయితే థియేటర్లోకి రావడం జరిగింది. మరి ఈ సినిమా ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది, సినిమా బడ్జెట్ ఎంత, సినిమా రిలీజ్కి ముందే హక్కులను అమ్మి ఎంత వసూలు చేసుకోవడం జరిగింది, అలాగే సినిమా ఏ విధంగా ఉంది, మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. సో ముందుగా సినిమాకి సంబంధించి కలెక్షన్ల గురించి మాట్లాడుకున్న తర్వాత ఒక 2 నిమిషాల్లో సినిమా ఏ విధంగా ఉంది, ప్రభాస్ ఒక పాన్ ఇండియా హీరో కాబట్టి ప్రభాస్కి ఈ సినిమాకి న్యాయం చేస్తాడా లేదా, ప్రభాస్కి ఈ సినిమా న్యాయం చేసిందా లేదా అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7,000కు పైగా స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. అలాగే సినిమా బడ్జెట్ వచ్చేసి 400 నుంచి 450 కోట్ల రూపాయలు. అయితే సినిమా రిలీజ్కు ముందే పీపుల్స్ మీడియా నిర్మాత సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ అనేది డిజిటల్ రైట్స్ని 160 కోట్ల రూపాయలకు, శాటిలైట్ రైట్స్ని 75 కోట్ల రూపాయలకు, అలాగే మ్యూజిక్ రైట్స్ని 32 కోట్ల రూపాయలకు టీ సిరీస్కి అయితే సేల్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ హక్కుల ద్వారా నిర్మాత సినిమా రిలీజ్కు ముందే 267 కోట్ల రూపాయలని తన ఖాతాలో అయితే వేసుకోవడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి ఏవైతే థియేటికల్ రైట్స్ ఉంటాయో థియేటికల్ రైట్స్ని 325 కోట్ల రూపాయలకు సేల్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ సినిమా హిట్ ట్యాగ్ని సొంతం చేసుకోవాలంటే ఈ సినిమా దాదాపు 500 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంటుంది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 55 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలు చేస్తుంది. అలాగే తమిళనాడు ఇంకా కేరళ రాష్ట్రం నుంచి ఈ సినిమా దాదాపుగా 4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ని, అలాగే నార్త్ ఇండియా మార్కెట్ నుంచి అంటే హిందీ సర్కిట్ నుంచి సినిమా దాదాపుగా 13 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి 80 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 30 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది. సో ఫైనల్గా రాజాసాబ్ సినిమా మన ఇండియాలో ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో కలిపి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల రూపాయలను అయితే వసూలు చేస్తుంది. అంటే ఓవరాల్గా రాజాసాబ్ సినిమా అంటే రాజాసాబ్ సినిమా అని కానివ్వండి, ప్రభాస్ గారు ఉంటే ఆ కటౌట్కి ఖచ్చితంగా మొదటి రోజు అది ఏ సినిమా అయినా సరే, కామెడీ సినిమా అయినా సరే, యాక్షన్ సినిమా అయినా సరే, ఇంకా ఎలాంటి జానర్ సినిమా అయినా సరే ఈ కటౌట్కి మొదటి రోజు 100 కోట్లు దిగాల్సిందే. సో ఖచ్చితంగా ఈ సినిమా కూడా మొదటి రోజు 100 కోట్ల పైగా వసూలు చేస్తుంది. సో లాంగ్ రన్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా ఏ విధంగా ఉంటాయని చూడాలి. అలాగే ఈ సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సో రాజాసాబ్ సినిమా కంటే ముందు ప్రభాస్ గారిని మనం 2 భారీ సినిమాల్లో చూడడం జరిగింది. సలార్ ఇంకా కల్కి లాంటి సినిమాలతో చూడడం జరిగింది. అవి చాలా సాలిడ్ హిట్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత ప్రభాస్ నాటి రాజాసాబ్ సినిమాలో ఒక డిఫరెంట్ జానర్ కామెడీ ఇంకా హర్రర్ జానర్లో చూడడం జరుగుతుంది. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది, ప్రభాస్ గారికి సెట్ అయిందా అంటే ఓవరాల్గా సినిమా బాగుంది. పండుగకి ఒక మంచి సినిమా అయితే రావడం జరిగింది. బట్ ఏంటంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే ఈ సినిమా ప్రభాస్ గారికి కొంచెం సలార్ కల్కితో పోలిస్తే కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో కూడా ప్రభాస్ గారు కాకుండా వేరే హీరో ఉంటే ఈ సినిమా బాగా అనిపించేది. బట్ ప్రభాస్ గారికి మనం వేరే లెవెల్లో చూసాం కాబట్టి ప్రభాస్ గారు ఈ సినిమాకి కొద్దిగా తక్కువగా అనిపిస్తారు. అంటే ప్రభాస్ గారికి ఈ సినిమా కొద్దిగా తక్కువ అయిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ప్రభాస్ గారు కాకుండా వేరే చిన్న హీరో ఉంటే ఆ చిన్న హీరోకి సినిమా సెట్ అయ్యేది. బట్ ఆయన లెవెల్కి ఈ సినిమా కొద్దిగా తగ్గిందని అనిపిస్తుంది. కాకపోతే పండుగకి ఒక మంచి సినిమా అయితే రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్కి, చిన్నపిల్లలకి అందరికీ నచ్చుతుంది కాబట్టి సో ఈ పండుగకి రాజాసాబ్ లాంటి మొదటి పండుగ మన ముందుకు రావడం జరిగింది. అలాగే మిగతా సినిమాలు, తెలుగు సినిమాలు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని చెప్పి కోరుకుందాం. సో ఫైనల్గా ఇదే మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.